హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణలో ఏఎన్ఎం లేదా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పుడే ఒక వెబ్ నోటీస్ అయితే రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీరు ఏఎన్ఎం ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క యాప్లో ఎంహెచ్ఎస్ఆర్బి సిలబస్ ప్రకారం సబ్జెక్టు వారీగా టెస్టులు మరియు మోడల్ పేపర్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. మొత్తం సిలబస్ని కవర్ చేస్తూ టెస్టులు ఉంటాయి. అలాగే సబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని కూడా కవర్ చేస్తూ టెస్టులు అయితే ఉంటాయి. ఇప్పటికే చాలామంది టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. ఎవరైతే ఈ టెస్ట్ సిరీస్ తీసుకుంటారో వాళ్ళకి ఉచితంగానే ఈ మోడల్ పేపర్స్ అనేవి మేము పెడుతున్నాము. మీరు త్వరగా తీసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. ఇంకా తక్కువ సమయం ఉంది కదా, ఉపయోగపడదు అని మీరు అనుకోవద్దు. ఈ టైంలోనే మీరు టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ రోజు మీకు వాళ్ళు ఇచ్చేటువంటి టైంకి ఇచ్చే ప్రశ్నలకు టైం సరిపోవాలి అంటే ముందుగా బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఎగ్జామ్ అనేది బాగా రాయగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి. దీనికోసం యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుని మీ పేరు మరియు మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అయితే యాప్లో ఈ కోర్స్ కనిపిస్తుంది. స్టోర్ సెక్షన్లో అక్కడ బై చేసినట్లయితే అందులో ఉన్నటువంటి అన్ని టెస్టులు ఓపెన్ అవుతాయి. ఎప్పటికప్పుడు మేము కొత్త టెస్టులు పెడుతూనే ఉంటాము పరీక్ష జరిగే వరకు. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఆల్ ది బెస్ట్. మరి తాజాగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి విడుదల చేసినటువంటి వెబ్ నోటీస్ డీటెయిల్స్ చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. డిసెంబర్ 12వ తేదీన మనకి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అందులో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది అడిగారు కదా అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ కావాలని. సో మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అభ్యర్థుల కోరిక మేరకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చింది. దానికి సంబంధించి ఒక వెబ్ నోటీస్ కూడా రిలీజ్ చేసింది. ఆ వెబ్ నోటీస్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటిలోపు ఈ యొక్క ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఎలా ఎడిట్ చేయాలి అనేది కూడా మీకైతే నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మనకి వెబ్ నోటీస్లో చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఈ వెబ్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏ పోస్టులకు సంబంధించి అంటే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ జాబ్స్కి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది 2023లో రిలీజ్ చేశారు. మీ అందరికీ కూడా తెలిసిందే. ఇటీవల బోర్డు అనౌన్స్మెంట్ అయితే చేసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ను డిసెంబర్ 29వ తేదీన కండక్ట్ చేయబోతున్నట్టుగా. కాబట్టి చాలామంది అభ్యర్థుల నుంచి బోర్డుకి రిక్వెస్ట్లు అయితే వెళ్ళాయి. ఎందుకంటే అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మేము కొన్ని మిస్టేక్స్ అయితే చేశాము కాబట్టి ఎడిట్ ఆప్షన్ కావాలి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నట్టుగా మనకి బోర్డు అయితే చెప్పడం జరిగింది. సో వాళ్ళ యొక్క రిక్వెస్ట్లని పరిగణలోకి తీసుకున్నటువంటి బోర్డు ఇప్పుడు అప్లికేషన్ ఎడిట్ చేసుకునేందుకు అవకాశం అయితే ఇచ్చింది. అయితే అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి మీకు ఎక్కువ రోజులు సమయం అయితే ఉండదు. డిసెంబర్ 12 అంటే డిసెంబర్ 12 సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 14 వరకు కూడా మీరు అప్లికేషన్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. కాబట్టి ఓన్లీ ఒక 2 డేస్ మాత్రమే సమయం ఉంది. ఎవరైనా సరే మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ అనేవి చేసామనుకుంటే, ముఖ్యంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ కానీ లేదా ఇతర ఇలాంటి మిస్టేక్స్ చేసినా సరే మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. కాబట్టి ఎడిట్ అయితే చేసుకోండి. దీనికి సంబంధించి ఎడిట్ చేయాలంటే డిసెంబర్ 14వ తేదీ లోపే చేసుకోవాలి. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వరు. ఎలా ఎడిట్ చేయాలి అనేది కూడా మీకైతే ఇప్పుడు నేను చూపించడం అయితే జరుగుతుంది. వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ చూసినట్లయితే క్లిక్ హియర్ టు ఎడిట్ ఎంపీహెచ్ఏ ఫీమేల్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు లాగిన్ టు స్టార్ట్ యువర్ సెషన్ అనేది వస్తుంది. ఫస్ట్గా మీ యూజర్ నేమ్ ఇవ్వాలి, పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి అసలు అనేది మీకు తెలియకపోయినట్లయితే మీకు ఎలా అది రికవర్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. మీకు యూజర్ నేము, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఇవన్నీ కూడా గుర్తుంటాయి. అంటే యూజర్ నేము, పాస్వర్డ్ మీకు గుర్తుండాలి. సెక్యూరిటీ కోడ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది, అది ఎంటర్ చేయాలి. తర్వాత లాగిన్పై క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అయితే చాలామందికి గుర్తుండదు, చాలా రోజులు అయిపోయింది కనుక అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫర్గెట్ పాస్వర్డ్ అని ఇక్కడ ఉంటుంది చూడండి. ఈ ఫర్గెట్ పాస్వర్డ్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ రిజిస్టర్డ్ నెంబర్ అయితే అడుగుతారు. అంటే మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఇందులో రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. ఆ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతారు. మొబైల్ నెంబర్ కాదు, ఈమెయిల్ ఐడి అడుగుతారు. అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే
మీకు ఒక ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ అనేది పాస్వర్డ్ అయితే పంపిస్తారు. దాన్ని యూజ్ చేసుకొని మీరు రికవర్ చేసుకోవచ్చు. సో, ఆ విధంగా కూడా మీరు అప్లికేషన్ ఎడిట్ చేయడానికి లాగిన్ డీటెయిల్స్ అయితే రికవర్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంది. మర్చిపోయినా సరే పర్వాలేదు. కానీ మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏ మెయిల్ ఐడీ అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఐడీ మీకు గుర్తుండాలి. మీ దగ్గర 1 ఆర్ 2 మెయిల్ ఐడీస్ ఉన్నట్లయితే ఫస్ట్ ఒకటి దాంతో ట్రై చేయండి. అది అవ్వకపోతే మరొక మెయిల్ ఐడీ ట్రై చేయండి. ఖచ్చితంగా అవుతుంది. లేదన్నట్లయితే మీరు అప్లై చేసినప్పుడు ఉన్నటువంటి ప్రింట్అవుట్ అనేది మీ దగ్గర ఉన్నా సరే అందులో ఆ డీటెయిల్స్ అయితే ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని కూడా మీరు రికవర్ అయితే చేయొచ్చు. సో, ఈ విధంగా మనకి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చాలామంది రిక్వెస్ట్ పెట్టుకున్నారు కనుక బోర్డు అటుకేలకు మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చింది. సో, ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎవరైతే మిస్టేక్స్ చేశారో వాళ్ళు కరెక్ట్ అయితే చేసుకోండి. ఇంకా ఏమైనా రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.